చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరీ చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగంలో అన్ని శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుల్కు ఇచ్చే సరెండర్ లీవులను 1/2 చేశారు. కానిస్టేబుల్కు ఇవ్వాల్సిన 6 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి. దాష్టిక ప్రధాన మంత్రులు వీరు లేందే కానిస్టేబుల్స్ లేందే పోలీస్ కానిస్టేబుల్స్ లేందే లా అండ్ ఆర్డర్ నడవదు. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లర్లు ఆట కట్టించాలన్నా, అల్లర్లని దాష్టికాలని కట్టడి చేయాలన్నా, లేదా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు వీళ్ళందరి పర్యటనలో సాఫీగా సజావుగా సాగాలన్నా, లేదా ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగింది అంటే అది దొంగతనమా, లేదా అఘాయిత్యమా, లేదా దొమ్మినా, లేదా కొట్లాట, ఏది జరిగినా అక్కడ ముందు పరిగెత్తేది పోలీస్ కానిస్టేబుల్. అటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ని వాడుకోవటం తప్పితే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరీ చేయించుకోవటం తప్పితే వారి వంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం, ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామా, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఈ 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్